హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంట్రీ రుచులు. ఈరోజు కంట్రీ రుచుల్లో క్విక్గా, టేస్టీగా, క్రిస్పీగా స్నాక్ రెసిపీ మరమరాల మిక్చర్ ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను. ఈ రకంగా మరమరాల మిక్చర్ ప్రిపేర్ చేసుకొని 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక 15 days వరకు క్రిస్పీగా ఉంటుంది. మిక్చర్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీతో షేర్ చేస్తాను. మరమరాలు 1 కప్పు, పుట్నాల పప్పు, వేరుశనగ గుళ్ళు పచ్చివి 1 కప్పు, జీడిపప్పు, కరివేపాకు, కారం 1 టేబుల్ స్పూన్, రోస్టెడ్ జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 5 నుంచి 6 తీసుకుంటున్నాను. ఇవి సన్నగా చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. మరమరాలు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటే ఎక్కువసేపు మనం వేయించుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా కొన్ని మెత్తగా ఉంటాయి కదా, మెత్తగా ఉంటే లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes క్రిస్పీగా వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఈ ప్రొసీజర్ ఎలా చేయాలో ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. నూనె ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. పసుపు ఒక 1/2 టీ స్పూన్. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి. బాండీ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మరమరాలు వేసుకోవాలి. మరమరాలు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో క్రిస్పీగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లోనే మనం పసుపు వేసుకున్నాం కదా, పసుపు అంతా మరమరాలకి ఈవెన్గా పడుతుంది. అందుకని ఆయిల్లో పసుపు యాడ్ చేసుకొని మరమరాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాడకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మరమరాలు పట్టుకొని క్రష్ చేస్తే పిండిలాగా రావాలి. అట్లా వస్తే క్రిస్పీగా ఉంటాయి. ఈ రకంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరమరాలు బాగా ఫ్రై అయినాయి కదా, క్రిస్పీగా ఉన్నాయి. ఇంకా స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి తీసుకుందాము. ఈ రకంగా వేయించుకొని ఒక బౌల్లో పోసుకోవాలి. అదే బాండీలో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వేరుశనగ గుళ్ళు యాడ్ చేసుకొని ఇది కూడా సెగ తగ్గించి పెట్టుకొని మాడకుండా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేరుశనగ గుళ్ళు మాడకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది వేరుశనగ గుళ్ళు ఫ్రై అయిపోయినాయి. వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ఈ రకంగా వేయించుకొని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ రకంగా వేయించుకొని వేరుశనగ గుళ్ళు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అదే నూనెలో జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి. జీడిపప్పు కూడా లో ఫ్లేమ్లో మాడకుండా వేయించుకొని వేరే బౌల్లో తీసుకుందాము. కలర్ చేంజ్ అయింది. ఈ రకంగా ఫ్రై చేసుకొని వేరే బౌల్లో తీసుకుందాము. జీడిపప్పు, ఈ జీడిపప్పు ఆప్షనల్, ఇష్టం లేని వాళ్ళు వేసుకోవసరం లేదు. కరివేపాకు కూడా వేసి ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసి తీసుకుందాము. కరివేపాకు కూడా క్రిస్పీగా ఫ్రై అయింది.
ఇవి కూడా వేరే ప్లేట్లో తీసుకోవాలి. ఇది కూడా పచ్చిమిరపకాయ సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కూడా అవి కూడా ఫ్రై చేసుకోవాలి. వాటితో పాటు పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకొని రెండు కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత లో ఫ్లేమ్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు, పల్లీలు, జీడిపప్పు ఇవి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. మనకి రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసుకోవాలి. రోస్టెడ్ జీరా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం, రోస్టెడ్ జీరా పౌడర్ ఇవి పప్పులకి బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇవి ఫ్రై చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మరమరాలు, అవి కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా మరమరాల మిక్చర్ ప్రిపేర్ చేసుకొని 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక 15 days వరకు క్రిస్పీగా ఉంటుంది. మరమరాల మిక్చర్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ రకంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మరమరాలకి పట్టేలాగా ఉప్పు, కారం, పల్లీలు, జీడిపప్పు, పుట్నాల పప్పు, ఉప్పాకు, రోస్టెడ్ జీరా పౌడర్ ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లిపాయలు, ఇవన్నీ వాళ్ళకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.